హాయ్ అండి, నమస్తే. మామిడికాయ సీజన్లో రెగ్యులర్గా మనం మామిడి పండ్లు తింటుంటాం. అలాగే జ్యూసులు చేసుకొని తాగుతాం, ఐస్ క్రీమ్ చేసుకొని తింటాం. అలా కాకుండా ఇలా ఒకసారి మామిడి పండుతో షిరా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ షిరని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న బాదాంలు అలాగే కాజులను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి వేగే వరకు వేయించుకోవాలి. బాదాంలు అలాగే కాజు కొద్దిగా వేగాక 2 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా అదే నెయ్యిలో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ వేగిన కొద్దీ మంచి వాసన వస్తుందండి. అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలా వచ్చేదాకా రవ్వను వేయించుకోవాలి. ఇలా రవ్వ వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను పోసుకుంటున్నాను. పాలు పోసిన తర్వాత రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ రవ్వను ఉడికించుకోవాలి. రవ్వ పాలను పీల్చుకొని కొంచెం గట్టిపడుతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇందులో అరకప్పు వరకు చక్కెరను వేసుకోవాలి. మీరు చక్కెరకు బదులుగా బెల్లమైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు. చక్కెర వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. రవ్వ చక్కెర కలిసిపోయి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగా అవుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతలోపు 1 కప్పు దాకా మామిడి పండు ముక్కల్ని తీసుకున్నానండి. బాగా పండిన మామిడి పండుని తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. రవ్వ చక్కెర ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన మ్యాంగో ప్యూరీని ఇందులోకి వేసుకోవాలి. వేసి రవ్వలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో నేను ఇలాచీ పౌడర్ వేయడం లేదండి. మ్యాంగో ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని నేను ఇలాచీ పౌడర్ని వేయడం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో షిరా రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇలా మామిడి పండ్లు దొరికినప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.